వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకినిచ్చి వివాహం చేశారు అనే విషయం తెలిసిందే. ఉగ్రసేన మహారాజుకి కంసుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు. కంసుడికి చెల్లెలు అంటే ఎంతో ప్రేమ ఉండేది. చెల్లెలికి వివాహం చేసి రథం మీద సాగనంపుతున్నప్పుడు అశరీరవాణి దేవకికి పుట్టే 8వ సంతానం కంసుణ్ణి చంపుతాడు అని పలుకుతుంది. దాంతో కంసుడు దేవకిని వసుదేవుణ్ణి చెరసాలలో బంధిస్తాడు. అడ్డువచ్చిన తండ్రైన ఉగ్రసేనుణ్ణి కూడా బంధిస్తాడు. ఆ తరువాత దేవకి గర్భంలో జన్మించిన వారందరినీ కూడా కంసుడు సంహరిస్తూ వస్తాడు. దేవకీదేవి 7వ మారు గర్భవతి అవుతుంది. విష్ణువు తన మాయతో ఆ గర్భంలోని పిండాన్ని నందనవనంలో నందుని భార్య అయినటువంటి రోహిణీ గర్భంలో ప్రవేశపెడతాడు. అలా రోహిణి కడుపున బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో ఉన్న దేవకీదేవికి గర్భస్రావమైంది అని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత దేవకి 8వ మారు గర్భవతి అవుతుంది. సాక్షాత్తు లక్ష్మీనాథుడే దేవకీదేవి గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్ష కిన్నెరకి పురుషులందరూ కూడా దేవకి ముందుకొచ్చి నమస్కారం చేస్తారు. దేవకి గర్భం నుంచి శ్రావణశుద్ధ అష్టమి తిథినాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుద్ధంలో జన్మిస్తాడు. అలా జన్మించిన కృష్ణుని వసుదేవుడు తన పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కాపలా వాళ్లని తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు. యమునా నది రెండుగా చీలిపోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోదాదేవి పక్కన ఉన్న శిశువుని తీసుకుని ఆ స్థానంలో శ్రీకృష్ణుణ్ణి ఉంచి ఆ శిశువుతో మళ్లీ తిరిగి చెరసాలకొస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే శిశువు ఏడుస్తుంది. కంసుడు శిశువుని తీసుకుని చంపడానికి పైకి విసురుతాడు. ఆ శిశువు 8 చేతులతో శంఖచక్ర గద హస్తాలతో పైకి లేచి తాను యోగా మాయని, కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ తరువాత దేవకి వసుదేవులకు అష్టమ గర్భంగా జన్మించే శ్రీకృష్ణుడు నందనవనంలో యశోదాదేవి కుమారుడిగా పెరుగుతాడు. ఇదంతా కూడా చాలామందికి తెలిసిన శ్రీకృష్ణుడి చరిత్ర. ఆయన పుట్టుక నుంచి కంసుని చంపే వరకు ఎలా చంపుతాడు అనే విషయం అందరికీ తెలుసు. బలరాముడితో ఆయన పెరిగిన విధానం అన్నీ మనం చదువుకున్నవే. అయితే శ్రీకృష్ణుడి యొక్క మరణం గురించి మీకు తెలుసా? ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడో ద్వారక, దానికి చాలా దూరంలో ఒక తపోవనం ఉంటుంది. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. అంత్యక్రియలు వెనువెంటనే జరపాల్సి వచ్చింది. కృష్ణుడు అందుబాటులో లేడు. బలరాముడు కూడా దగ్గర లేడు. దీంతో అర్జునుడే బంధుగణం మధ్య ఆ కార్యక్రమాన్ని జరిపించాడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తని నెమ్మదిగా చెప్పాలి అని శ్రీకృష్ణుడి కోసం వెతుక్కుంటూ ఒక్కడే తపోవనానికి వెళ్తాడు. 2 రోజులు కాళ్లు అరిగేలా తిరిగాడు. అలా అంతా తిరిగిన తర్వాత మొత్తానికి శ్రీకృష్ణుడు ఒకచోట కనిపించాడు. కాని కృష్ణుణ్ణి చూడగానే అర్జునుడు కన్నీరు పెట్టాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ప్రాణం లేకుండా కనిపించాడు. అర్జునుడు హతాశనుడయ్యాడు. అర్జునుడు కుమిలిపోయాడు. అర్జునుని బాధ వర్ణనాతీతం. అసలు అది శ్రీకృష్ణుడి కళేబరం కాదేమో అని కూడా అనుకున్నాడు. కాని అక్కడ ఉన్న రథసారథి ఒకరిద్దరూ అర్జునుణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించారు. శ్రీకృష్ణుడు అప్పటికే అక్కడ బోయవాడి యొక్క బాణం కాలికి తగిలి తన దేహాన్ని విడిచి 4-5 రోజులు అయింది అని తెలుస్తోంది. ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకు తీసుకువెళ్లే వీలు కూడా లేదు. ఎందుకంటే ద్వారక అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది. అక్కడే అర్జునుడు ఒక్కడే ఏ ఆర్భాటమూ లేకుండా శ్రీకృష్ణుడి యొక్క అంత్యక్రియలను పూర్తి చేశాడు. 8 భార్యలు, 80 మంది సంతానం, మనుమలు, అఖండమైన కీర్తి, విపరీతమైన బలగము ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయంలో బావైన అర్జునుడు తప్ప మరెవ్వరూ దగ్గరలేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి 2 కొడుకులు ఉన్నా కూడా వారి చేతుల మీదుగా ఆయన అంత్యక్రియలు జరగలేదు. ఇలాంటి గొప్ప గొప్ప పురుషులకు కూడా అంత్యక్రియల సమయంలో అలాంటి బాధలు తప్పలేదు అని మన పురాణాల ద్వారా అనేక మార్లు చెప్పబడింది. మహానుభావుల మరణాలు కూడా పలుమార్లు సందేశాలిచ్చినవే. చాలామందికి ఈ విషయం తెలియకపోయినా కొంతమంది ఈ విషయాన్ని కొన్ని చోట్ల గ్రంథస్థం చేశారు. ఆ మహానుభావుడు గురించి, జగన్నాథుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సర్వే జనా సుఖినో భవంతు.